హాయ్ అండి. సో వెల్కమ్ టు శుభం నెట్వర్క్. సో ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు రీతు గారు హెల్మెట్ అయిపోతున్నారు. అసలు నిజంగా ఇది చాలా పెద్ద షాక్. వెళ్ళిపోతారని చాలా బాధగా అనిపిస్తుంది, బట్ ఒక పక్క హ్యాపీ అనిపిస్తుంది. వై బికాజ్ డిమోన్ పవన్ గేమ్ కొంచెం మెరుగు అవుతుంది కాబట్టి ఆయన గేమ్ ఆడే పర్సన్ అనమాట. సో అలాంటి ఆయన ఉండాలి, బాగా ఆడాలి, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలంటే రీతు వెళ్ళిపోతేనే బెస్ట్ నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఆర్మీ కళ్యాణ్ తరుజా తర్వాత ఈయన కూడా ఉందన్నమాట కొంచెం డిమోన్ పవన్కి. కాబట్టి ఈమె వెళ్ళడం వల్ల ఈ 2 weeks ఆయన గేమ్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటే విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో వెళ్ళిపోవడం కరెక్ట్ అనుకుంటున్నారు. రీతు డల్ అవ్వడు మేబీ 1 day 2 day మా తర్వాత తన గేమ్ తను చూపిస్తాడు. 2 weeks ఉంది కాబట్టి సో నేను అనుకుంటున్నాను ఇది. ఇలా కాకుండా మీరు అన్నట్టు ఒక డల్ అయిపోతే మాత్రం ఇంకా వేస్ట్ అండి, వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. దట్టు ఏంటంటే లైక్ ఏమంటారు, రీతు గారు కాకుండా సోమశెట్టి గారు కానీ లేదా బర్నీ గారు ఇలా వెళ్ళిపోయింటే బాగుండేది అన్న. ఇద్దరు వెళ్ళిపోతారు అన్నారా? సో ఇద్దరు వెళ్ళిపోతున్నారంటే ఇంకేం చేయలేమండి. బేసిక్ నేను ఏమనుకున్నా అంటే టాస్క్లు అనేవి ఇంకా ఉన్నాయి కదా, టికెట్ ఫినాల్ అనేది ఒకటే అయ్యింది ఇప్పటి వరకు. సో ఇంకా ఉన్నాయి కాబట్టి మేబీ ఒకరినే తీస్తారు, మిగతా వాళ్ళు ఉంచుతారు. నెక్స్ట్ వీక్ ఇంకొచ్చి కంటెంట్ వస్తుంది కదా, కంటెంట్ అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అలా కాకుండా ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే ఇంకేముంటుందండి, పెద్ద రసవత్తంగా ఏముండదు గేమ్. నేను కూడా అనుకున్నానండి 3rd place లో ఆయన ఉంటాడు అనుకున్నాను. బట్ సడన్ గా ఇలాగా ఆయన కూడా ఎలిమినేట్ అవుతున్నారంటే మేబీ జనాలు ఎందుకు ఇలా చేస్తున్నారో మనకు తెలియడం లేదు. అనుజ చాలా బాగానే ఆడుతుందండి. మొన్న ఇలా హ్యాంగ్ చేసి ఇలా పట్టుకుని ఆడింది కదా, దాంట్లో చాలా గ్రేట్ అండి, నిజంగా బాగా ఆడింది. ఆయనకి ఇచ్చే హైప్ చూస్తుంటే అఖండ 2 కంటే ఎక్కువగా ఉందండి. నిజంగా ఇది రంగం మీది రంగం అని సాంగ్ డాన్స్ కూడా వేస్తున్నాడు మనోడు. సో గుడ్ అండి, పర్లేదు, కాదట్లేదు. ఆ ప్లేస్ లో ఇంకెవరైనా విన్ అంటే మాత్రం భలే ఉండేది అనిపించింది. బట్ ఆయన విన్ అవడం కూడా హైలైట్ అండి, ఎందుకంటే ఆయన కూడా కష్టపడి ఆడుతున్నాడు కాబట్టి విన్ అవడంలో తప్పలేదు. కాకపోతే అక్కడంతా రాజకీయం నడుస్తుందండి, అర్థమవుతుందా? నువ్వు అక్కడ తీసేయాలి, మనం ఇట్ట ఆడదాం చెప్పుకొని ఆడేది ఏందండి టికెట్ ఫినాల్లో కూడాను. చిన్నపిల్లలకి ఏం ఆడుతున్నారో ఏంది మీరు అందరూ, నాకు అర్థం కాదు. నామినేషన్స్ అట్లా హైలో నామినేషన్ చేసుకుంటున్నారు. ఇంకేమని ఇప్పుడు టికెట్ ఫినాల్ అంటే ఏమనుకుంటున్నారు? మీకోసం మీరు ఫైట్ చేసే విధానం ఇది. అందుకని ఇక్కడ కూడా రాజకీయాలా అవసరం అండి? మీకు ఆలోచించండి. ఇప్పుడైనా టికెట్ ఫైనల్ ఉంది చాలా సీరియస్, అర్థవుతుంది. దాన్ని మీరు సీరియస్ గా తీసుకొని కట్టగాడాలని నేను కోరుకుంటున్నాను. గేమ్ కళ్యాణ్ పడాలి కానీ ఆబ్వియస్లీ ఉంది కదండి, ఎక్కలేదు ఆయన షర్ట్లు వేసుకుంటుంది ఆయనది. అంటే లేదన్నా, ఆయనకి హైప్ వస్తున్న విషయం మనకు తెలుసు. అలా కాకుండా హైప్ రాకముందు కూడా తనుజ కళ్యాణ్తో ఉంది పాపము కొంచెం. కాకపోతే ఈయన హైప్ వస్తున్న కొద్ది ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట మన తనుజ గారు కళ్యాణ్ గారితో ఉండడం చేయడం అనేది. ఇంకేముందండి, తనుజ ఓట్లు కళ్యాణ్ గారు పడితే కళ్యాణ్ ఓట్లు తనుజ గారు పడితే వీళ్ళిద్దరు చేసుకుంటారు, వీళ్ళిద్దరు విన్ అయిపోతారు. మిగతా వాళ్ళు అవసరం లేదు, బిగ్ బాస్ అవసరం, మిగతా వాళ్ళు అవసరం లేదు. అందరూ పంపించేయండి. టాప్ 5 కూడా వేస్తే నాకు తెలిసి టాప్ 2 పెట్టుకోండి, బంగారంగా ఉంటుందని నా ఫీలింగ్ నిజంగా. ఆబ్వియస్లీ అంతే కదండి. ఇప్పుడు మొన్నటిదాకా మీరు సార్ అన్న మళ్ళీ నానుకొచ్చిందే ఏందో వాళ్ళది. అదే చెప్తున్నా, బాండింగ్ పరంగా ఎమ్మెల్యే గారు మన సంజయ్ గారు ఉన్నట్టు ఎవ్వరు లేరండి ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. వాళ్ళిద్దరే కాదు, రీతు డిమోన్ పవన్ కూడా అండి, వాళ్ళిద్దరి రిలేషన్ బాండింగ్ వాట్ ఎవర్ ఏదైనా అయినొచ్చండి, కానీ కట్టుకున్నారు, సీరియస్ గా కట్టుకున్నారండి. ఇలాంటి బాండింగ్ నేను ఎప్పుడు చాలా సీజన్ నుంచి చూసినా కానీ అంత కరెక్ట్గా ఎవరు లేరండి నిజంగా. సో వారిద్దరు కూడా సూపర్ అండి. ఎమ్మెల్యే మనకు తెలిసిందే కదండి, స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు. కాకపోతే కొంచెం కన్నింగ్ చూపిస్తున్నాడు అక్కడక్కడ. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఎస్, సంజన కూడా గట్టి ఎఫర్ట్స్ పెడుతుందండి గేమ్ లో. నిజం చెప్తాను, సంజన గారు చాలా గట్టి ఎఫర్ట్స్ పెడుతున్నారు గేమ్ లో. మొన్న నేను థ్రెడ్ అవి ఆడేటప్పుడు నిజం చెప్తాను, సూపర్, అసలు సూపర్ ఉమెన్ తను, చాలా బాగా ఆడుతుంది సంజన. ఎస్, ఏదో మాటలు నోరుదోలు అది కొంచెం అటు ఇటు ఇదవుతుంది, కానీ చెప్పాల్సిందే చెప్పండి, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడం వల్ల తను తప్పుగా అయిపోతుంది తప్ప గేమ్ బాగా ఆడుతుంది సంజన. అది కరెక్ట్ కాదండి, నా పరంగా చెప్తున్నానండి. ఇప్పుడు ఒక మాట, ఎంత ఫ్రెండ్స్ అయినా అది 24 hours కెమెరాలు ఉండే ఇది కదా హౌస్, అది మనం ఒకళ్ళు చూపిస్తే చండాలంగా ఉంటుంది. లైక్ ఇప్పుడు సోమశెట్టి గారు ఇంకొకరు ఉండి అట్లా ఆడుకున్న ఒక పద్ధతి అండి. అమ్మాయి కదా, దట్టు అక్కడ మన ఆర్మీ కళ్యాణ్ కాకుండా ఇంకొకరు వీళ్ళు ఉండి ఆడుకున్న అది వేరు. అది కొంచెం రాంగ్ అయిపోయిందని నా ఫీలింగ్. బట్ మన వాళ్ళు ఫ్రెండ్స్ బాగా క్లోజ్ అయిపోయి ఫ్రెండ్ అయిపోయారు కదండి. ఇప్పుడు అమ్మాయి ఏమన్నా అన్న మళ్ళీ గొడవలు ఎక్కువ గొడవలు వేసుకుని నెగిటివిటీ పెరిగిపోతుంది అనమాట. సో అందుకని టాప్ 3 ఇమ్మాయిల్ గారు ఉంటారండి ఖచ్చితంగా. డిమోన్ పవన్ ఉండాలని కోరుకుంటున్నాను, ఆర్మీ కళ్యాణ్ ఉండాలని కోరుకుంటున్నాను.